ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మనం బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. కీర్తనలు 44వ అధ్యాయము 15 నుంచి చూద్దాము. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా, శత్రువులను బట్టి పగ తీర్చుకొని వారిని బట్టి నేను దినమెల్ల నా అవమానమును తలపోయుచున్నాను. సిగ్గు నా ముఖమును కప్పి ఉన్నది. ఇదంతయు మా మీదకు వచ్చినను మేము నిన్ను మరువలేదు. నీ నిబంధనను మీరి ద్రోహులం కాలేదు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు. మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క కీర్తన ప్రధాన గాయకుడైన కోరాహ కుమారులు చేసినటువంటిదండి. చూడండి, వాక్యము మనల్ని ఎంతగా బలపరుస్తుందంటే, మనల్ని ఎవరైనా నిందించినా, మనకి ఏదైనా శ్రమ వచ్చినా, అవమానం వచ్చినా, లేదా సిగ్గు అనిపించినా మనం ఏం చేస్తాము? మనకున్న నిబంధనను మీరి దేవుడికి మనకి ఉన్నటువంటి సంబంధాన్ని సైతం మనం మర్చిపోయి దాని నుంచి వైదొలగి మనం చేయకూడనటువంటి ఏదైనా దోషము, నేరము చేస్తామేమో. కానీ ఇక్కడ కోరాహ కుమారులు చెప్తున్నారు, మాకింత జరిగినా, మాకు అవమానం వచ్చినా, శత్రువులను బట్టి మా మీద పగ చూపుతున్నప్పటికీ కూడా ప్రభువా, మేము నీ నిబంధనను మీరలేదయ్యా, మేము ద్రోహము చేయలేదయ్యా. అలాగే ఇంకేం చెప్తున్నారు? మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము కూడా ఇంత స్థిరమైన బండ మీద నిలబడగలమా? క్రీస్తు అనే బండ మీద మనం నిలబడుతున్నామా అన్న వాక్యాన్ని మనం స్వపరిశీలన చేసుకొని ముందుకెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్.